అనేక సార్లు చెప్పాను. చంద్రబాబు పాలసీలు ఇవన్నీ ప్రధానంగా చూసుకుంటుంటే గవర్నెన్స్ నియామకాలు ఇవన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు. అంటే రియల్ పవర్ లైస్ విత్ లోకేష్ ప్రభుత్వంలో. ఒక్క పవన్ కళ్యాణ్ శాఖలను మాత్రం ఇంటర్ఫియర్ కావట్లేదు లోకేష్. మిగతా అన్ని శాఖల్లో లోకేష్ కంట్రోల్లే ఉన్నాయి. అన్ని శాఖలు కానీ టాప్ ఐఏఎస్ ఐపీఎస్లు ఇతర నామినేటెడ్ పోస్టులు అందరూ కూడా లోకేష్ కంట్రోల్లో ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ తెలుసు. సో దీన్నంతా ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా దాన్ని ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తున్నాడు. సో ఇది ఇబ్బందికరంగా మారి తెలుగుదేశంలో నాయకులు చాలా అంటే పాలిట్ బ్యూరో మెంబర్స్, మాజీ మినిస్టర్లు, చివరికి ఇప్పుడు మినిస్టర్లు అందరూ కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక వాదనను ముందుకు తీసుకొచ్చారు. అది నిజానికి చంద్రబాబు డ్యామేజ్ అయింది. గమ్మనన్నా ఉంటే బాగున్నాం. ఒక వాదన తీసుకొచ్చినప్పుడు దాన్ని చేయగలగాలి, చేయలేనప్పుడు సైలెంట్గా ఉండాలి. కానీ ట్రై చేశాడు చంద్రబాబు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే ఒక సీఎం తాను అనుకున్న వ్యక్తిని డిప్యూటీ సీఎం కూడా చేయలేకపోతే ఇంకెందుకు సీఎం? జగన్ పీరియడ్లో 5 మంది డిప్యూటీ సీఎం. సో అంటే పవన్ కళ్యాణ్ యొక్క పట్టు ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత ఉందనేది ఇప్పుడు అర్థమైంది. అయితే పవన్ కళ్యాణ్ ఒకడే ఉన్నాడా, దీని వెనక బీజేపీ లేదా? ఖచ్చితంగా బీజేపీనే నడిపిస్తుంది. అందుకనే లేకపోతే చంద్రబాబు పవన్ కి భయపడ్డాడు, చంద్రబాబు బీజేపీకి భయపడే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. చంద్రబాబు కాదు జగన్ అయినా. అందుకనే ఆమె ఎవరు షర్మిల చెప్పినట్టుగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు బీజేపీకి బానిసల్లాగా, లేకపోతే బీజేపీ చెప్పినట్టుగా వినేవాళ్లే ముగ్గురు కూడా. వీళ్ళిద్దరు భయంతో వింటుండొచ్చు, జగన్ అండ్ బాబు. పవన్ ఏమో తన సీఎం కావాలంటే బీజేపీ అండ కావాలనేది పవన్ క్లారిటీ ఉంది. ఎందుకంటే వేరే రకంగా ఆయన సీఎం అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ అండ ఉంటేనే అవ్వచ్చు లాంగ్ టర్మ్ లో అయినా. ఎందుకంటే చంద్రబాబు తనని సీఎం కానివ్వడు. చంద్రబాబు లోకేష్ ని సీఎం అవ్వాలనుకుంటాడు తప్ప పవన్ ని సీఎం అవ్వకపోడు. కాబట్టి చంద్రబాబుతో ఎక్కువ కాలం ఉండడంలో నాకేంటి లాభం అనేది పవన్ అనుకుంటాడు. ఒక హోర్డింగ్ కూడా పెట్టారు పవన్ అభిమానులు. అందులో ఏమంటే, మేము ముందే చెప్పాము 21 సీట్లు వద్దు స్వామి, 50 తీసుకోండి అని. మీరు వినలేదు, 21 తీసుకున్నాము. ఆ 21తో గేమ్ చేంజ్ చేయొచ్చు అనుకున్నాం. గేమ్ చేంజర్ సినిమా లాగే అది కూడా పోయింది అని రాశారు వాళ్ళు. దాని తర్వాత కుర్చీ మనకు భిక్ష అని వాళ్ళు అంటున్నారు. మన భిక్ష అది కుర్చీ, డిప్యూటీ సీఎం భిక్షలాగా అంటున్నారు. సీఎం కుర్చీనే మన భిక్ష. మనం లేకపోతే జగన్ కి 11 కాదు కదా 110 వచ్చేవి. కానీ అది వాళ్ళు గుర్తించట్లేదు. అట్లాగే మనం ఆట బొమ్మలాగా అయిపోయినాం, ఆట ఆడే వాళ్ళలాగా లేము. దాని తర్వాత దావోస్కి కూడా మిమ్మల్ని తీసుకుపోలేదు. పోయి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు పోయి ఏమన్నా సాధించుకొచ్చారంటే జీరో. ఒక్క ఎంఓయూ కూడా రాలేదు. ఓన్లీ జాకీలు పెట్టి తెలుగుదేశం మీడియా లేపుతుంది. నువ్వు బొమ్మ కూడా వేశారు. ఆ బొమ్మలో పవన్ కళ్యాణ్ కుర్చీ కేసు చూస్తున్నాడు ఇలాగా. అంటే సీఎం పార్టీ నువ్వు అలా చూస్తా ఉంటే మాకు తరుక్కుపోతుంది ఇలాగ రాశారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ అమ్మాయిని రాశారా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఇలాగ డ్రామా చేశారో తెలియదు. కానీ అది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఈ పోస్ట్, ఈ ఫ్లెక్సీ అనమాట, ఈ హోర్డింగ్. సో అంటే దీంట్లో వాస్తవం కూడా కొంత ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అండదండలతో వచ్చి కంప్లీట్ గా లోకేష్ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? అందుకని పవన్ కళ్యాణ్ కూడా తెలివిగా ఈ గేమ్ మొదలు పెట్టాడు. దీని వెనుక బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే, చాలా మందికి డౌట్ ఏంటంటే జగన్ ఎందుకు బీజేపీ వదిలేసింది అంటే, బీజేపీకి కొంత ఒక రకమైన లాంగ్ టర్మ్ వ్యూహం ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ వ్యూహం ఏంటంటే తాము బలంగా ఎదగాలని. బీజేపీ ఏ పార్టీల మీద టెంపరీగా డిపెండ్ అవుతుంది తప్ప లాంగ్ టర్మ్ లో బీజేపీ సొంతంగా బలపడాలనేది దాని స్ట్రాటజీ. ఎనీ పొలిటికల్ పార్టీలకు కూడా అదే స్ట్రాటజీ ఉండాలి, ఉంటాయి కూడా. కొన్ని స్ట్రాటజీ ఉన్నా కూడా అమలు చేయలేవు. కాంగ్రెస్ పార్టీకి కూడా అదే స్ట్రాటజీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీని కలుపుకోవడంలో ఫెయిల్ అవుతుంది, తను స్ట్రెంగ్త్ అవ్వడంలో కూడా ఫెయిల్ అవుతుంది. అంటే బీజేపీ సక్సెస్ అవుతుంది ఓవరాల్ గా. సో అందుకని ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బీజేపీకి కమ్మ కాపు కాంబినేషన్ ని సెట్ చేసుకొని, కమ్మ ఎవరంటే చంద్రబాబుతో ఉన్న కమ్మాస్లో కొంతమందిని చేల్చడం, ఎన్టీఆర్ వెనకుండే కమ్మాస్ని పెద్ద ఎన్టీఆర్
చేయడం. అందుకని ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి పురంధేశ్వరం తీసుకొచ్చారు. ఇప్పుడు బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిశాడు. ఇవన్నీ ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ని సీఎం గా అనౌన్స్ చేస్తే, ఎందుకంటే 83 తర్వాత ఈ రెండు కులాల నుంచే సీఎంలుగా ఉంటున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కైనా. సో వేరే కులం లేదు. అందుకని ఇప్పుడు కాపులకి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కాపు రిప్రజెంటేటివ్ సీఎం అవ్వాలని. దాన్ని బీజేపీ నెరవేరుస్తుంది. కాపు పాపులేషన్ కూడా 20-25% స్ట్రాంగ్ పాపులేషన్ ఉంది. వాళ్ళల్లో కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని ఒక కరిస్మాటిక్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చిరంజీవిని కూడా వాళ్ళు కేంద్ర మంత్రి ఆఫర్ చేశారని చెప్తున్నారు రాజ్యసభ. సో ఇవన్నీ పెట్టుకొని, అట్లాగే బీజేపీలో ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ నియమించాలి. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్తో చర్చించి ఎవరైతే అనుకూలంగా ఉంటారు అని తమ వ్యూహాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తులను పెట్టి అలా వెళ్దామనేది వాళ్ళ ప్లాన్. ఇది ఖచ్చితంగా చంద్రబాబుకి దెబ్బే. ఈ ప్లాన్ లో భాగంగానే జగన్ ని కూడా వాళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. జగన్ కూడా బీజేపీకి హెల్ప్ చేస్తున్నాడు. అందుకనే రాజీనామా కూడా చేయించాడు విజయసాయి రెడ్డి దగ్గర. అంటే జగన్ హెల్ప్ తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ తమ మనిషి. ఈ ప్లాన్ తో రేపు 2029లో బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు వెళ్దామనే ఒక వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలిపిస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తున్నారు. దీన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటాడు అనేది మనం చూడాలి. చంద్రబాబు ఒక రాజకీయ వ్యూహ, ఆయన చాలా గొప్పోడు, వ్యూహకర్త అవన్నీ అంటారు కదా, దానికి ఒక పరీక్ష.